నిన్నటి రోజున పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి కుమార్ తెలంగాణపై విషం కక్కడం జరిగింది. నిజంగా మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఇంత ధైర్యం ఉండేదా, వాళ్ళకు మన తెలంగాణపై మాట్లాడే ధైర్యం ఉండేదా అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నా ఈ మాటలు మాట్లాడినా అడ్డుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ అంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వమే అని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంటులో మాట్లాడడం చాలా సిగ్గుచేటని మేము తెలియడం జరుగుతుంది. ఏఎస్సీ ఎంపీ బీజేపీ ఎంపీ గారు తెలంగాణ ప్రజలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. యా బిడ్డ, మీరు తెలంగాణపై మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా బీజేపీ పూర్తిగా అక్కడ ఎంపీగా ఉండి మన కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు, మళ్ళీ అలాగే బండి సంజయ్ గారు, మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నాయి. నోరు మెదపకపోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు తెలంగాణ ప్రజలు మీరు క్షమాపణ చెప్పాలని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు ఎంతో మహా కార్యక్రమం చేసిర్రు. మీరు తెలంగాణ రాష్ట్రంపై విషం కమ్మి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదే పార్లమెంటులో మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే మీరు మాట్లాడే ధైర్యం ఉండేదని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు 16 మంది ఎంపీలున్నా మీరు తెలంగాణ గురించి మాట్లాడితే ఒక్కరు చూత అడ్డుకోకపోవడం చాలా దురదృష్టమని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటే బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు శ్రీరామ రక్ష అని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ఎంపీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీజేపీ తెలంగాణ ద్రోహులుగా ఉండిపోతారని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు దీనికి సమాధానం చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.